హాయ్ డియర్ ఫ్రెండ్స్, చాలామంది పిల్లలు మా ఇన్స్టిట్యూట్లో రీడింగ్ ప్రాక్టీస్ చేయడం కోసం ఇబ్బంది పడుతుంటే ఇలా రీడింగ్ని ఒక చిన్న టెక్నిక్ ద్వారా మనం గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేద్దాం. ఎవరికైతే తెలుగు రీడింగ్ ప్రాక్టీస్ అంటే రైటింగ్ అనే దానికి ఒక టెక్నిక్ ఉన్నది. మన ఛానల్లో కొంచెం వెనుకకెళ్ళి చూడండి, బ్యాక్ వెళ్తే రైటింగ్ టెక్నిక్ ఉంటుంది. అన్ని పదాలు ఏ విధంగా రాయాలి అనేది టెక్నిక్ ఉంటుంది. సేమ్ టెక్నికే ఇక్కడ రీడింగ్ ప్రాక్టీస్ కూడా సేమ్ టెక్నిక్. ఆ నుంచి అహా వరకు మీకు అక్షరాలు పూర్తిగా వచ్చినట్లయితే అవి 1 సెకండ్ ఏవి 2 సెకండ్ ఏవి చదువుతాం అనేది గుర్తుపెట్టుకుంటే మీకు రీడింగ్ కూడా ఈజీగా ఉంటుంది. ఇప్పుడు ఇందులో ఆ ఉంది, ఆ ఉంది, ఈ ఊ అంటే ఫస్ట్ అక్షరం కంటే సెకండ్ అక్షరం ఎక్కువ షేప్ పలుకుతున్నాం. అంటే ఇది 1 సెకండ్ అయితే ఇది 2 సెకండ్ పలుకుతున్నాం, ఇది 1 సెకండ్ అయితే ఇది 2 సెకండ్ పలుకుతున్నాం. అదేవిధంగా ఇందులో 1 సెకండ్ పలికేటువంటి అక్షరాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి వాటిని గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. అంటే డిఫాల్ట్గా బ్లైండ్గా 1 సెకండ్ అని వెళ్ళిపోతే సరిపోతుంది. కానీ ఇక్కడ తక్కువ అక్షరాలు దీర్ఘాలు ఉన్నాయి. అంటే మామూలు దీర్ఘం, గుడి దీర్ఘం, కొమ్ము దీర్ఘం, వృతం దీర్ఘం, యతం దీర్ఘం, వదం దీర్ఘం 6 అక్షరాలు మాత్రమే దీర్ఘాలు తీసేటివి ఉన్నాయి. మనం చదివేటప్పుడు ఈ 6 అక్షరాలు, ఈ 6 దీర్ఘాలు ఎక్కడున్నాయో గుర్తించి వాటిని 2 సెకండ్స్ పలికితే సరిపోతుంది. మిగతావన్నీ 1 సెకండే పలకాలి. అదేవిధంగా ఒత్తులు వచ్చినప్పుడు కూడా ఏ విధంగా పలకాలనేది కూడా మనం ఇప్పుడు నేర్చుకుందాం. ఒక రీడింగ్ ప్రాక్టీస్, ఒక సెంటెన్స్ ఉంది. ఈ సెంటెన్స్ మనము ఏ విధంగా చదవాలి, చదివేటప్పుడు ఏ విధంగా ప్రాక్టీస్ చేయాలి అనేది చూడండి ఒకసారి. ఈ 6 దీర్ఘాలు గుర్తుండాలండి, వెరీ కేర్ఫుల్. ఆ ఈ ఊ రు ఏ ఓ అంటే 2 సెకండ్స్ పలికేటువంటి అక్షరాలు అన్నమాట. ఇక్కడ చూడండి, ఇక్కడ 2 దీర్ఘాలు కనబడుతున్నాయి కదండి. 2 దీర్ఘాలు అంటే ఇది 2 సెకండ్ పలుకుతాము, ఇది 2 సెకండ్ పలుకుతాము. ఇది మామూలు కొమ్ము అండి, కొమ్ము దీర్ఘం కాదు. అంటే దీర్ఘము, గుడి దీర్ఘము, కొమ్ము దీర్ఘం, వృతం దీర్ఘం, యతం దీర్ఘం, వదం దీర్ఘం ఇవి వచ్చినప్పుడు మాత్రమే అక్కడ 2 సెకండ్స్ పలకాలి. మిగతా ఏవైనా కూడా 1 సెకండ్ మాత్రమే పలకాలి. ఇది బండ గుర్తండి. దిస్ ఈస్ ద టెక్నిక్. దీంట్లో చూడండి, ఇది 2 సెకండ్ 2 సెకండ్ ఆటోమేటిక్గా ఇది 1 సెకండ్ మనం గుర్తించాల్సిన అవసరం లేదు. దాదాపు, ఎందుకంటే ఈ దీర్ఘం ఉన్న చోట మాత్రమే మనం ఎక్కువ షేప్ పలకాలి. 2 సెకండ్స్ 2 సెకండ్స్. దాదాపు అంటే దీర్ఘం దీర్ఘం, ఇది కొమ్ము, దాదాపు అయిపోయింది కదండి. ఇక్కడ ఎక్కడ ఉందండి దీర్ఘం? ఇక్కడ దీర్ఘం ఉంది, అంటే ఇది ఒకటే 2 సెకండ్స్. మళ్ళీ ఎక్కడ కూడా దీర్ఘం కనబడట్లేదు. కాబట్టి ఇక్కడ ఎక్కువ షేప్ పలకాల్సింది ఎక్కడంటే షా మీద మాత్రమే ఎక్కువ షేప్ పలకాలి. దశా. ఓకే, మరి ఒత్తు వచ్చినప్పుడు ఎలా చదవాలి అంటే పైన ఉన్న అక్షరము, కింద ఉన్న అక్షరం 2 అక్షరాలు ఉంటాయండి. 2 లేదా 3 అక్షరాలు ఉంటాయి. పైన ఉన్న అక్షరాన్ని నకారా పొల్లు అనుకోవాలి. పైన ఉన్న అక్షరాన్ని నకారా పొల్లు అనుకోవాలి. కింద ఉన్న అక్షరము, ఈ అక్షరానికి ఏమున్నది? సున్నా ఉన్నది. ఈ సున్నా కింద ఉన్న అక్షరము ఈ సున్నా. అంటే ఈ బాకి పక్కన ఏముందో అది కింది దానికి కలుపుకొని చదవాలి. ఇప్పుడు చూడండి, దీన్ని నకారా పొల్లాగా చదవాలి. అప్పుడు ఏమైతే దశాబు, ఇక్కడ వరకు చదవండి. దశాబు 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 అవుతుంది. కిందున్న 2 కలిపి చదవాలి. అంటే దాకు సున్నా పెడితే ఏమవుతుందండి? దమ్ అవుతుంది. దశాబ్ దమ్, ఇవి 2 కలిపి చదవాలి. దశాబ్ దమ్, దశాబ్ దమ్ మొత్తం కలిపి చదవండి. దశాబ్దం. చూసారా, ఇలా ఒత్తులతో కూడిన పదాలు చదవడం చాలా ఈజీ అండి. దశాబ్దం, దశాబ్దం అని చదవాలి. పైన దాన్ని నకార పొల్లు అనుకోవాలి. కింద దీని పక్కన ఉన్నది కొమ్ము ఉంటే కొమ్ము, దీర్ఘం ఉంటే దీర్ఘం, గుడి ఉంటే గుడి, ఏది ఉంటే అది దీన్ని కలుపుకొని చదవాలి. కింద ఉన్న ఒత్తుకు కలుపుకొని చదవాలి. కింద ఉన్న ఒత్తుకు కలుపుకొని చదవాలి. అన్ని పదాలు కూడా అలాగే వస్తాయి. చూడండి, దశాబ్దం నర. నాకు నా ఒత్తే ఉంది కాబట్టి పెద్దగా ప్రాబ్లం లేదు. దీన్ని కొంచెం ఒత్తి పలికితే సరిపోతుంది. దశాబ్దం నర, దశాబ్దం నర, దశాబ్దం నర. అంటే ఇక్కడ 2 సెకండ్స్ పలికేది ఇది ఒకటే కాబట్టి ఇక్కడ ఒక్కనే దీర్ఘం తీయాలి. దశాబ్దం నర, దశాబ్దం నర. వెరీ క్లియర్. నెక్స్ట్ ఇక్కడ 2 సెకండ్ ఏదని చూడండి, ఇది దీర్ఘం 2 సెకండ్స్. ఇదేంటిది? వతం దీర్ఘం 2 సెకండ్సే కదండి, 2 సెకండ్స్. ఇదేంటండి? వతం దీర్ఘం, యతం దీర్ఘం, ఇది 2 సెకండ్స్. ఇక్కడ ఇవే 2 సెకండ్స్ ఉన్నాడు. ఎక్కువ షేప్ పలకాలి, ఇది మాత్రం తక్కువ షేప్ పలకాలి. కాలం, కాలంలోనే, అవి కూడా ఎక్కువ షేప్ పలకాలి. కాలంలోనే. వెరీ క్లియర్. నెక్స్ట్ ఇక్కడికి వచ్చేసరికి ఇక్కడ దీర్ఘం ఉందండి, ఇది 2 సెకండ్స్. మళ్ళీ ఎక్కడైనా దీర్ఘం ఉందా? ఎక్కడ కూడా దీర్ఘం లేదు. మళ్ళీ ఒత్తొచ్చిన కాడ ఫస్ట్ది నకార పొల్లు అనుకోవాలి, కిందిది క్లియర్. ఇక్కడ తలకట్టున్నది కాబట్టి ఆ అనే శబ్దం వస్తుంది, కాబట్టి దీన్ని యా అని చదవాలి. ఫస్ట్ ఈడి వరకు చదవండి. అనూహు, అనూహు, అనూహు. కింద ఉన్నదండి యా. అనూహు యా, అనూహు యా. ఇదేంటిది? మైనా. అనూహ్యమైనా. ఫాస్ట్ గా చదవండి. అనూహ్ యా మైనా, అనూహ్ యా మైనా. కానీ ఫాస్ట్ గా చదివితే అనూహ్యమైనా.
వెరీ క్లియర్. అనూహ్యమైన అని వస్తుంది. ఆ విధంగా చదివితే సరిపోతుంది. ఇక్కడ దీర్ఘం ఉంది కదండి, మళ్ళీ ఇది 2 సెకండ్స్. ఇక్కడ చూడండి, దీన్ని ఒత్తొచ్చినప్పుడు పైన ఉన్న అక్షరం ఏమవుతుంది, నకార పళ్ళు అవుతుంది. కింద ఉన్న అక్షరం అవుతుంది, ఇది కలుపుకొని చదవాలి. అంటే పాకి ఇక్కడ రాకు కొమ్ము ఉంది, కిందున్న పాకి ఇది కొమ్ము అనుకోవాలి. కిందున్న పాకి కొమ్ము అనుకోవాలి, అంటే పువ్వు అవుతుంది. పాకి కొమ్మిస్తే ఏమైతుంది, పువ్వు అవుతుంది. ఇదేమైతుంది, మార్పులు. అర్థమైందా? ఇక్కడ మార్ వరకే చదవాలి. ఈ పాని ఇక్కడ ఉన్న కొమ్మును పాకు పెట్టుకొని చదవాలి. మార్పులు, ఇవి రెండు కలిపి చదవాలి. మార్పులు. ఇది ఎక్కువ సేపు ఎందుకు కలుపుతున్నాం అంటే 2 సెకండ్స్. మార్పులు. ఇక్కడ వరకు క్లియర్. నకరపులు మార్, ఇక్కడ పులు, మార్పులు. ఇక్కడ చూడండి, ఇది 2 సెకండ్స్. మళ్ళీ ఇక్కడ 2 సెకండ్స్ కదా, ఉతం దీర్ఘం ఉంది కాబట్టి 2 సెకండ్స్. కాబట్టి ఇక్కడ ఏం చేయాలి మనము, చోటు, ఏ ఒత్తు లేదు, క్లియర్. చోటు, ఎక్కువ సేపు పలకాలి. చోటు. ఇక్కడ మళ్ళీ 2 సెకండ్స్ అండి. ఇక్కడ 2 సెకండ్స్, మళ్ళీ ఇక్కడ దీర్ఘం ఉంది 2 సెకండ్స్. ఓకేనా? నాకు నా ఒత్తే ఉంది కాబట్టి ఎలాంటి నకారపులు అవసరం లేదు. అంటే ఆ టెక్నిక్ దీనికి కూడా పెట్టుకోవచ్చు. ఉన్ను నా అంటే కలిపి ఉన్నా అని వస్తుంది మళ్ళీ. కాబట్టి మీరు ఏం చేయాలి, ఇది ఎక్కువ సేపు పలకాలి. చేసుకున్నాయి, ఇది 2 సెకండ్స్ ఎక్కువ పలకాలి. చేసుకున్నాయి. ఒకవేళ ఇక్కడ నకారపులు పెట్టుకుంటే ఏమవుతుంది, ఇదేమవుతుంది, మళ్ళీ నా అవుతుంది. అన్నా అట్నే వస్తుంది. చేసుకున్నాయి. అర్థమైందా? సో వెరీ క్లియర్. ఎక్కువ 2 సెకండ్స్ ఉన్నాయి. దాదాపు దశాబ్దంన్నర కాలంలోనే అనూహ్యమైన మార్పులు చోటు చేసుకున్నాయి. మీరు ఒక 4-5 సార్లు ప్రాక్టీస్ చేస్తే, ప్రతి ఒక్కదాన్ని చదివే ప్రాక్టీస్, ఒక నోట్బుక్ తీసుకోండి, లేకపోతే ఒక టెక్స్ట్ బుక్ తీసుకోండి, తెలుగు బుక్ ఏదైనా, సేమ్ ఇదే ప్రాసెస్ లో దాన్ని చదువుకుంటూ వెళ్ళండి. ఒక 1 or 2 days 3 days సీరియల్ గా చదివారనుకోండి, మీకు ఏ బుక్ అయినా కూడా మీరు ఈజీగా, తెలుగులో ఉన్నది ఏదైనా ఈజీగా చదవగలుగుతారండి. చూడండి, ఇప్పుడు నేను ఎలా చదువుతున్నాను. దాదాపు దశాబ్దంన్నర కాలంలోనే అనూహ్యమైన మార్పులు చోటు చేసుకున్నాయి. సో ఫస్ట్ మీరు స్లో రీడింగ్ చేయండి, తర్వాత ఇంకొంచెం స్పీడ్ పెంచి మీడియం రీడింగ్ చేయండి, తర్వాత ఇంకొంచెం స్పీడ్ పెంచి ఫాస్ట్ రీడింగ్ చేయండి. స్లో, మీడియం, ఫాస్ట్. దాని తర్వాత మీరు ఈజీగా ఏ బుక్ అయినా కూడా ఫాస్ట్గా చదివేస్తారు. ఓకేనా? సో దిస్ ఈజ్ నథింగ్ బట్ రీడింగ్ ప్రాక్టీస్. స్వీటీ ఎడ్యుకేషన్ అండ్ లైఫ్ కేర్, హనుమకొండ. థ్యాంక్ యూ.